గత 20 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తండాలలో గ్రామాలలో అసలు ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో మంగ్లీ గారి యొక్క మలుపులు ఏ విధంగా తిరుగుతున్నాయనేది మీ మీడియా ప్రపంచం చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నేను మొన్న మంగ్లీ గారి పైన తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్కి నేను వెళ్ళి తనని బ్యాన్ చేయవలసిందిగా తాత్కాలికంగా అనుకున్నాను. కానీ తనను తాత్కాలికంగా కాదు, తనని పూర్తిగా బ్యాన్ చేయాలి. సినిమా ఇండస్ట్రీ నుంచి నేను ఒక జనరల్ సెక్రటరీగా ఉన్నా కాబట్టి మా ప్రెసిడెంట్ గారితో సంఘ గారితో కూడా మాట్లాడాను. అదేవిధంగా వేరే ఆర్గనైజేషన్ తెలంగాణ ఆర్గనైజేషన్స్ కూడా నేను సివిఎల్ నరసింహ గారితో కూడా మేము మాట్లాడుతున్నాం. ఇక విషయంలోకి వస్తే మిత్రులారా, ఎంత దుర్మార్గం అంటే ఒకసారి చూపించండి. ఆమె మంగ్లీ గారు ఏమన్నారు, ఇది ఎక్కడిది, మా చేతులలో ఎదిగిందట. ఈమె ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఎక్కడ పంజాగుట్ట దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఏమన్నది, అసలైంది మాకు ఆ మధుకు సంబంధమే లేదని చెప్పింది కదా. మీ మీడియా వాళ్ళందరూ సాక్ష్యం, ఇగో ఇక్కడ వీడియోలు కూడా సాక్ష్యం. నేను కేసు ఎవరిపైన పెట్టినన్నది, సింగపు అతను ఎవరు లాయర్ గారు సుబ్బు గారి పైన పెట్టినన్నది. అసలైంది మీకు మధు గారికి మీకు సంబంధమే లేదన్నావు కదా మంగ్లీ గారు. నువ్వు కూడా నా గిరిజన బిడ్డలే కదా, మీరు కూడా నా గిరిజన బిడ్డలే కదా. మీకు తెలంగాణ ఉద్యమంలో మేమందరం సపోర్ట్ ఇచ్చినాం. నువ్వు ఇక్కడి ప్రాంతం కాకపోయినా నిన్ను గుండెలకు హత్తుకున్నాం. నిన్ను హత్తుకొని నీ పాటను కూడా తెలంగాణ ప్రజలకు ముద్దాడిపించేటట్టు చేసినావు. నువ్వు మధుకు సంబంధం లేదు అన్నది. అమ్మా రాత్రి పోయింది, నువ్వు ఎవరింటికి అమ్మా, ఇది ఎవరి బిల్డింగ్ అమ్మా తల్లి, నువ్వు ఎవరిని మోసం చేద్దామని. నాకు ఎందుకు కోపం వస్తుందంటే, నాకు కూడా కాల్ చేసి అన్నా నాకు అసలైంది సంబంధమే లేదు, అసలైంది దీంట్లో నువ్వు కూడా నా గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టండి అన్న, నాకు అనుకూలంగా అంటావా? నీతి నిజాయితీ ధర్మం గురించి కొట్లాడుకుంటూ 15 ఏళ్ళకెళ్ళి నేను ప్రజల సమస్యలపైన కొట్లాడుతుంటే, నేను ఆ రోజు విజయవాడలో ఉంటే నన్ను కూడా బ్లఫ్ చేయడానికని మీరు చూస్తారా? ఇది ఎవరు? ఇవాళ మీ మీడియా వాళ్ళు అడగాలి. మంగ్లీ ఇది ఎవరు? ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నీ పక్కన ఉన్న మీ చెల్లె ఎవరు? ఇక్కడ ఉన్న మధు ఎవరు? మధుకు నీకు సంబంధమే లేదన్నావు కదా. నాశనం అవుతారు. ఇవాళ పేద బిడ్డల ఉసురు తగిలిపోతుంది మీకు. నాశనం, తెలంగాణ భాషలో సర్వనాశనం అయిపోతారు ఇవాళ. మీరు ఇంతకుముందు మాట్లాడి చూసిండు కదా, ఈ ఆకలి చావులు కావు. ఈ పేద బిడ్డలు, ఈ చనిపోయిన వారు ఇప్పటి వరకు 3-4 చనిపోయినరట. ఇగో ఈ అబ్బాయిది దేవరకొండ దగ్గరే. ఇక్కడ ఈ మిత్రుడు కూడా తమ్ముడు ఉన్నాడు చూడండి, దేవరకొండనే. నాశనం అవుతారు ఇవాళ. ఏం లంబాడీ బిడ్డల డబ్బులు నీకు ఉట్టిగా వచ్చినాయా? పేరు వాడుకునేటప్పుడు లంబాడీ డ్రెస్ వేసుకుంటావు, నువ్వు ఎదగడానికి లంబాడీ మాటలు మాట్లాడతావు, నువ్వు డబ్బులు కూడా కమాయించుకోవడానికి కూడా లంబాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటావు, నువ్వు ఇవాళ తప్పించుకోవడానికి కూడా లంబాడీ బంజారాని విక్టింగ్ కార్డు వాడుకుంటూ ఏడుస్తావా? సిగ్గుపాడు మంగ్లీ, సిగ్గుపాడు. ఈ చావులకు న్యాయం ఎక్కడ దొరుకుతుందండి? ఈ చావులకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పటిదాకా మీరు విన్నారు కదా. ఇప్పటిదాకా ఆ తండాలకు మనం వెళ్దాం. ఇవాళ ఒక 2 days తర్వాత ఆ తండాలకు మనం వెళ్దాం. ఏంటి అమాయకమైన బంజారా బిడ్డల దగ్గర నుంచి, దళిత బిడ్డల దగ్గర నుంచి, బహుజన బిడ్డల దగ్గర నుంచి కోట్లకు రూపాయలు వసూలు చేసుకున్నది కాదా? ఇవాళ ఇందులో భీమానాయక్ అనేట ఆయన కూడా జైల్లో ఉన్నాడు. మధు కూడా జైల్లోనే, ఇప్పుడు మధు కూడా కస్టడీలో ఉన్నాడు. ఆ బాలాజీ అనేట కస్టడీలో ఉన్నాడు. గత 2 నెలల క్రితం అరెస్ట్ అయిందని మీకు తెలియదా? నువ్వు ఏ విధంగా ఇప్పుడు నీకు ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది, నీకు మధు గురించి ఇంత తెలుసు. మధు గురించి కూడా నీకు తెలుసు కదా. నాకు అతనికి సంబంధం లేదంటావు, బయట వినిపిస్తుంది మీ చెల్లెకు వాళ్ళకి ఇద్దామని. అంటే కోట్ల రూపాయలు వస్తే ఎవరికైనా ఇచ్చుకోవచ్చా? అంటే పేరు సంపాదించుకున్న తర్వాత మేము కుక్కను కూడా గాడిద అంటారు,
వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటుండ్రా? మేమంతా వెధవల్లెక్కి కనిపిస్తున్నామా? ఏం నేను ఇంకా చిట్టా ఇప్పుతా. 3 నెలల క్రితం కర్ణాటకలో కూర్గుల 10 ఎకరాలు కొనడానికి పోయింది ఎవరు? బాజాప్తగా చెప్తున్నా, కర్ణాటకలో కూర్గుల 10 ఎకరాల కాఫీ తోటను కొనడానికి పోయింది ఎవరు? బయట పెడతాం. ఏం తమాషాలు అవుతున్నాయా? తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకొని జైళ్ళ పాలై జీవితాన్ని మొత్తం గడిపిన వాళ్ళం మేము. మమ్మల్ని కూడా ఇవాళ ఇంత బ్లఫ్కు గురి చేస్తావా? విక్టిమ్ కార్డు వాడతావా? కొంతమందితోని ప్రెస్ మీట్లోకి పెట్టిస్తావా? ఎంత ధైర్యం నీకు? నేను మీ మీడియా ద్వారా నేను ఇంకొక పచ్చి నిజాలు చెప్పబోతున్నాను. కొంచెం పేరు చూడుతోనే, రాజకీయ నాయకుల పలుకుబడితోను, లేకపోతే డిపార్ట్మెంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లతోనూ, లేకపోతే అది ఏ డిపార్ట్మెంట్ అయినా, ఇక దాంట్లో కూడా నా అన్నలు ఉన్నారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. మీకు చేతులైతే దండం పెడుతున్నాను. రాజకీయ నాయకులకు మనకు ఓట్లేసి ఎందుకు మనని ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎమ్మెల్యేలను చేస్తుందంటే ప్రజల తరపు నుంచి మనం మాట్లాడడానికి. తెలంగాణ ఉద్యమంలో ఇంత కూడా కష్టపడి ఏ బీఆర్ఎస్కో లేకపోతే బీజేపీకో లేకపోతే కాంగ్రెస్కో ఎందుకు పోవాలంటే నీతి నిజాయితీ ధర్మం ఉంది కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోయినా. మీకు చేతులెత్తి దండం పెడుతున్నారు రాజకీయ నాయకులారా. వాళ్ళకు పేరు చూడుతూనే మీరు వాళ్ళ వంత పాడకండి, సిగ్గుపడండి. మీరు కొంతమంది సెంట్రల్ మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారట. సిగ్గుపడండి మీరు. జనాలు చనిపోతున్నారు. ఈ బిడ్డలే మీకు ఓట్లేసింది. मार भाई भैया यारी बाप है ना सेना हाथ धोकर जोर रोजू आज अपने बेटे बेटा मर जा रहे आज अपने लंबड़वाड़ यार इज्जत गाड़े नहीं चाहे काम कर रहे तुम पूछो అధిక శాతం వడ్డీతోనే అని చెప్పి పేద గిరిజన బిడ్డలను మాయ మాటలు చెప్పి 20% 10% అని చెప్పి ఈ విధంగా మోసం చేసుకుంటా పోతూ ఉంటే దీన్ని ఎవరు అడగాలి? కొంతమంది సన్నాసులు, కొంతమంది చిల్లరగాళ్ళు సపోర్ట్గా మాట్లాడతారా? జాతి పేరు లేకపోతే జాతికున్న బిడ్డను కాపాడుకోవాలా? బాజాప్తాగా కాపాడుకున్నాం. గతంలో కూడా తన పైన తన మాటలతోని కానీ లేకపోతే దాడి చేస్తూ ఉంటే మేము సపోర్ట్ ఇచ్చినాం, మంచి వాటికి సపోర్ట్ ఇస్తాం. ఇవాళ నిన్ను ఈషా ఫౌండేషన్లో ఎందుకు పిలుస్తలేరు? ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈషా ఫౌండేషన్లో మీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పోయినారు కదా, గత 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఎందుకు పిలుస్తలేరు? నిజం చెప్పగలుగుతావా? ఏం నిజాయితీని గొంతులు నొక్కగలుగుతావా? నిజాన్ని చంపేయాలని చూస్తావా? నీకు దగ్గరగా ఉన్న వాళ్ళను వాళ్ళతోని నువ్వు నీ కేసును పక్కతో పట్టించాలనుకుంటున్నావా? బాజాప్తగా చెప్తున్నాం, మిమ్మల్ని ఒకటే చెప్తున్నాం, నువ్వు చాలా అబద్ధాలు ఆడినావు, వానికి మాకు సంబంధమే లేదన్నావు, మాలాంటి నిజాయితీ పరులతోనే అబద్ధాలు మాట్లాడించాలని చూసినావు. కాబట్టి ఇది తప్పు మంగళి. నిన్ను శాశ్వతంగా బహిష్కరించాలి. నిన్ను బైకాట్ చేసే ఒక ఉద్యమం తీసుకొస్తాను నేను. బాజాప్తా చెప్తా, బైకాట్ మంగళి. నువ్వు ఏ సినిమాలల్లా నువ్వు ఏ పాటలు పాడినా కానీ నిన్ను శాశ్వతంగా పూర్తిగా నిన్ను బైకాట్ చేయాలి. ఎందుకంటే ఈ పేద బిడ్డలే కదా నేను సినిమాలు చూసేది. ప్రొడ్యూసర్లారా తస్మత్ జాగ్రత్తగా, మళ్ళీ యూవీ క్రియేషన్ కానీ మిగతా క్రియేషన్ వాళ్ళకు హెచ్చరిస్తున్నాం. ఇది రిక్వెస్ట్ కాదు. గతంలో కూడా ఈ విధంగా కొంతమందికి చేస్తూ మేము గిట్నే చేసినాం. దిస్ ఈజ్ నాట్ రిక్వెస్ట్, దిస్ ఈజ్ ప్యూర్లీ ఆర్డర్ అండ్ డిమాండ్. నేను ఇది పూర్తిగా చెప్తున్నాను. పేద బిడ్డల డబ్బులు మీ సినిమాలు చూస్తేనే పేద బిడ్డలు సినిమాలు చూస్తేనే మీకు డబ్బులు వస్తాయి. ఇటువంటి కల్పరిట్లను మీరు పెట్టుకోవద్దు, సహించం. ఇది ఏం హేమ గారు బెంగళూరులో రేవ్ పార్టీలో దొరికితే తనకు ఛాయిస్ ఇవ్వలే కదా, క్యారెక్టర్లు ఇవ్వలే కదా, తనని సినిమాలకైతే తీసుకోలే కదా. బాజాప్తగా చెప్తున్నాం, నీ బర్త్డే పార్టీలో మది ఎట్లొచ్చిండు? తెలియదన్నావు కదా. బుద్ధి ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, సొయ్యి ఉండాలి కదా, సిగ్గుపడాలి కదా. జాతి పేరు చెప్పుకొని అంటే వాడుకుంటావా దీనికెళ్ళి బయటపడడానికి? కొంచెం పేరు చూడుతోనే వీళ్ళందరూ నాకు ఎంబటుంటారు అంటావా?
మా లాంటి కొత్త తరం, ఇగో ఇక్కడ ఉన్నది కొత్త తరం, కొత్త తరం, కొత్త తరం. ఇది ఎవరికి తలొక్కే తరం కాదు, తలను తొక్కుకుంటూ పోయే తరం. ఇది నవయువకులను తయారు చేస్తున్నాం మేము. కాబట్టి బాజాప్తా చెప్తున్నాం, 2 రోజులలో దీనిపైన ఇప్పుడు మీరందరూ ఇంతకు ముందు కూడా ఆ పాల్తీయ బాధితుడు ఎవరైతే ఉన్నాడో తను మాట్లాడింది కూడా మీరు విన్నారు, తను రికార్డు కూడా చేసిండు. ఆ బాధితులతోని కూడా మేము ఇక్కడ ఆ భీమానాయక్ బాధితులు కావచ్చు, లేకపోతే మధునాయక్ గారి బాధితులు, నేను డీజీపీ గారికి, ఇవాళ సిపి గారికి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు దీనిపైన నిజ నిజాలు బయటికి తేండి. మీకు ఓట్లేసింది గిరిజన బిడ్డలు, ఇవాళ గిరిజన బిడ్డలు చనిపోతున్నారు. దీనిపైన పూర్తి బాధ్యత వహించి మీ రాష్ట్ర ప్రభుత్వం, మీ పోలీసు యంత్రాంగాన్ని దించండి. ఎక్కడెక్కడ డబ్బులు వచ్చినా దాన్ని రికవరీ చేయించండి. పేద బిడ్డల పక్షాన ఉండాలంటూ తెలియజేస్తూ ఖబర్దార్, ఇప్పటికైనా పిచ్చి పిచ్చి మానుకోండి. చెప్పండి. విచారణ జరగకముందుకే మంగ్లీని ఎందుకు మీరు దోషిగా చూపెడుతున్నారు? అసలు నేను మీకు ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, గతంలో ఎఫ్ఐఆర్ అయింది తన పైన, విచారణ ఏం కదా, ఆల్రెడీ పోలీసుల పంజాగుట్టలో ఆల్రెడీ తన పైన కేసు కూడా నమోదైంది, A5గా కూడా ఉంది. గతంలో కూడా ఇట్లే హేమ గారి పైన కూడా ఈ విధంగానైతే తనని పూర్తిగా అంటే సినిమాలకు వెళ్ళి పక్కన తీసి, ఏది ఆ బెదిరింపులు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది? ఇప్పుడు ఆ డైరెక్టర్ సింగర్ పేరు తమ్ముడు సురేష్ బొబ్బిలి ఉన్నాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏ లాయర్తో మాట్లాడుతున్నారు? దాంట్లో ఉన్నవాళ్ళు ఎవరు? అసలు బెదిరింపులు ఎందుకు వచ్చింది? నీకు నాకు సంబంధం లేకపోతే నీకు బెదిరింపులు ఎట్లా వస్తుంది తమ్ముడు? నీకు నాకు సంబంధమే లేదు, నీకు నాకు అసలు కేల్కతం, నువ్వెవరో కూడా నాకు తెలియదు. బెదిరింపులు ఎట్లా వస్తాయి నీకు? ఏ విధంగా వస్తాయి? ఆ బెదిరింపులకు వెనక ఉన్నది ఏంటిది అసలు అయింది? ఆ బెదిరింపులకు ఏ కారణం చోట బెదిరించాడు? అందుకే కదా అయింది ఆడ. చాలా క్లియర్గా చెప్తున్నాను. అంటే 2-3 పాయింట్లల్లో నేనేమంటున్నానంటే, కేసు ఒకటైంది, A5గా అయింది. నువ్వు నిజంగా శుద్ధపూస లేకపోతే కడిగిన ముత్యం, నువ్వు 24 క్యారెట్ మేలిమి బంగారం, లేకపోతే నువ్వు వజ్రం అని అనుకోవాలంటే యూ హ్యావ్ టు ప్రూవ్. నువ్వు ఆల్రెడీ ఇక్కడనే దొరికిపోయినావు కదా, మాదికు నాకు సంబంధమే లేదా. నువ్వు ఈ రాత్రులు ఇంటికి పోవడాలేంది? A1 రామామత్ ఉన్నారు, A2, A3, A4 ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేయట్లేదు? కేవలం మంగ్లీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పేరు వచ్చింది, ఏ కాస్ట్తో పేరు వచ్చింది? బంజారా పాటలు నువ్వు బంజారా డ్రెస్ చేసుకొని వచ్చినావు, నువ్వు బంజారా డ్రెస్ చేసుకొని వచ్చినావు. యాడీ బాపు భీయా అనుకుంటా మా పేర్లను వాడుకున్నావు, మా కమ్యూనిటీని వాడుకున్నావు. తెలంగాణ ఉద్యమం అయ్యేటప్పుడు కూడా నేను హక్కున చేర్చుకున్నాం. ఇవాళ మోసపోయింది మొత్తం ఎవరు? ఇవాళ చనిపోయిన ఈ బిడ్డలు ఎవరు? ఏ కమ్యూనిటీ? ఎందుకు టార్గెట్ చేయొద్దు? ఈ బిడ్డలే కదా నీ పాటలను చూస్తే, ఈ బిడ్డలే కదా నీ పాటలను లైక్ చేస్తే, ఈ బిడ్డలే కదా నీకు ఏది మన షేర్లు కొడితే, మా బాయ్, మా బంజారా బిడ్డ, మా వేషం, మా వేషద్వారాన్ని అనుకున్న. అందుకనే కదా మిమ్మల్ని ఎందుకు నీకు మమ్మల్ని వాడుకొని వచ్చినావు అంటే, నీకు కొంచెం ఫేమస్ వచ్చుడుతోనే వీడెవడో తెలియదంటావు, ఇక్కడ ఉన్నాడు ఈ మధ్య ఎవరో తెలియదంటావు. మళ్ళీ ఈ పాటలు పాడుకోవడానికి మేము కావాలి, మా డబ్బులు కావాలి, మళ్ళీ ఇవన్నీ చేస్తుంటావు. బాజాప్తా చెప్తున్నాం, దోషులు బయటికి రావాలి, డబ్బులు అందరూ బయటకు రావాలి. నువ్వు ఎవరివైనా కా చెప్పండి. తప్పకుండా ఇగో ప్రెస్ మీట్ లో ఉంటే ఇప్పుడే వచ్చినాయి మంగ్లీ అక్క, నాది కూడా చూపిస్తా. ఎంత దరిద్రం ఇది. ఒకసారి మాట్లాడండి. లేదు లిఫ్ట్ చేయండి అట, అంటే కాల్ చేయండి. కాల్ చేయండి. హలో చెప్పండి అక్క. అతను ఉంటాడు ప్రతీష, అమ్మాయి అతను తెలియాలి నాకు. మన తిరుమలేష్ అని ఉంటాడు, కాంగ్రెస్ లీడర్ అనుకుంటా. ఓకే, నాకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు మీకే పరిచయం కదక్క, నాకు పెద్దగా తెలీదు. గద్వాలు నాకేడ పరిచయం రా, నేను ఎక్కడికి పోను అసలు. మీరే కదక్క మొన్న అన్నారు కాంగ్రెస్ వాళ్ళ ఎమ్మెల్యే ఇంట్లో ఏదో బర్త్డే ఉంటే వెళ్ళాని, మీకే పరిచయం ఉంటారు, నాకు ఎలా పరిచయం ఉంటారు? ఆహా, గద్వాల్లో గద్వాల్ సైడ్ కదా, నీకు తెలుస్తుంది గద్వాల్ సైడ్. ఒకసారి నాకు తెలియదు అక్క. మన తిరుమలేష్ అని ఉంటాడు,
లేదు లేదు నాకు తెలియదు అక్క. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. ఆ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు ఓకే వాడు. పిచ్చినా కొడుకు వాడు. ఇదంతా తెచ్చిండు వాడంతా అంటగడుతుండి ఇదంతా. ఓకే సో నువ్వు గద్వాల్ సైడే ఉంటావు కదా. లేదు లేదు తెలియదు అక్క నాకు. ఎందుకు అంతలా అసలు? లేదక్క తెలియదక్క అదక్క అదే కనుక్కుంటాను కానీ కూడా అనకుండా మరి ఇంతలా ఏంద్రా? తెలీదు అక్క అని అంటున్నా నేను. అదేరా ఎందుకు కనుక్కుంటే అయిపోతుంది కదా. ఎందుకు భయం ఎందుకు అసలు? భయం దేనికి అక్క? దేనికి భయం? లేకపోతే మరి దేనికి రా? లేదక్క తెలియదక్క మీకే తెలుసు కదా. లేదక్క ఈరోజు నేను అంటే నేను 25th మార్చ్ రోజు నేను ఏదైతే మీతో మాట్లాడినో ఆ మంగ్లీ అక్క గురించి ఈ రోజు వరకు అంటే నేను వింటున్న మంగ్లీ అక్క గురించి ఇట్స్ వెరీ డిఫరెంట్ అక్క. వెరీ 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 డిఫరెంట్. ఎందుకంటే చాలా మంది. మంగ్లీ గారు నమస్కారం. మంగ్లీ అమ్మ, నేను సంపద నాయక్ మాట్లాడుతున్నా. హలో అమ్మ. మంగ్లీ కట్ చేసింది. రాజ్యం చూసిండ్రు కదా మంగ్లీ అమ్మ. నేను మాట్లాడుతున్నా నోటితోనే. ధైర్యం లేదా మంగ్లీ గారు? ఇప్పటి వరకు సిస్టర్ మాట్లాడినప్పుడు మీరు విన్నారు, చూసిండ్రు కదా. మీడియా మీరే కదా చూసిండ్రు ఇప్పటి వరకు. ప్రత్యక్ష సాక్ష్యం. ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? ప్రత్యక్ష సాక్ష్యం కదా అది. ఎవరు? ఇగో నాకు ఎప్పుడో తెలుసా మంగ్లీ గారు ఫోన్ చేసింది 15th ఏప్రిల్ రోజు అండి. ఇది జూమ్ చేసుకోవచ్చు. నాకు ఎందుకు కోపం అంటే క్యాంపస్లో కానీ బ్రైట్నెస్ పెట్టాలా ప్లీజ్, బ్రహ్మాండంగా పెడదాం. ఎందుకు కోపం అంటే 15వ తారీఖు నాకు కాల్ చేసింది. 15వ తారీఖు మంగ్లీ గారిని ఎవరు కాపాడుతున్నారు అన్నా? ఇప్పుడు అడగన్నా, నీ క్వశ్చన్ అడగనా అన్నా? మనకు డబ్బులు ఆఫర్ మన దగ్గర నడవవు అన్న. అది మన దగ్గర మీరు అడిగిన క్వశ్చన్లు మన దగ్గర నడవవు అన్న. అందుకనే నేను జనసేన పార్టీలో పోయినా. అది మంచిగా ఉంటే అదేగా నేను చెప్తున్నా అన్నా. నాకు 10 రోజుల క్రితం అంటే గత 15 రోజుల క్రితం నా దగ్గర విక్టిమ్స్ బాధితులు వస్తే, మన బిడ్డ కదా, ముందే ఎందుకు నోరు పారేసుకోవాలి అంటే ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడేదానికి విలువను ఎక్కువ ఉంటుంది, బాగుండదు. సో దానికి సంబంధించింది ఒక తెలిసిన వారితోని కూడా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఒకసారి కనుక్కో అని చెప్పినాను. కనుక్కో అన్నప్పుడు నేను బేసికల్గా నేను ఇక్కడ లేను, కొంచెం పని గురించి అని విజయవాడకు వేరే పనిలో ఉన్నప్పుడు తను నాకు కాల్ చేసింది. కాల్ చేసి ఏందమ్మా అంటే ఆమె రివర్స్ ఏమన్నది, అన్న నాకు తెలియదు అన్న, ఆడు మధుగాడేవాడో నాకు తెలియదు, నేను ఒక ఎమ్మెల్యే పిలిస్తే నేను పోయినా ఆ రాత్రి కూడా ఇంకా ఏమో ఎట్లనో నాకు తెలియదు అనుకుంటా చెప్పుకుంటూనే ఏమన్నదంటే, అన్న మరి నాకు మద్దతుగా మీరు మాట్లాడండి అన్న అంటే నేనేమన్నా అంటే చాలా క్లియర్గా చెప్పిన, మద్దతుగా అనేది కాదమ్మా, నిజాలు ఉంటే బాధితుల వైపు నిజాలు ఉంటే అటు మాట్లాడతా, బాధితుల వైపు ఉంటేనేమో నిజాలు మాట్లాడతా. ఒకవేళ నువ్వు నిజం అయితే నీకు నిజం మాట్లాడతా అంటే ఆమె ఏమన్నది వెంటనే, లేదన్నా నేను చాలా క్లియర్గా ఉన్నానన్నా, నేను చాలా నెంబర్ 1 క్యాండిడేట్ అన్నా, నేను గిదన్నా అనుకుంటానది. ఇదన్నా మీరు అడిగిన క్వశ్చన్కి. సో నేను అప్పటికి ప్రెస్ మీట్ పెట్టలే. ఒక 4 రోజుల తర్వాత విజయవాడ నుంచి వచ్చిన తర్వాత దీనిపైన కథనాలు ఎక్కువైనప్పుడు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టినాం. నమ్మలేని నిజాలు కంటికి వచ్చినాయి బాజాప్తగా, అందుకనే బయటకు వచ్చినాం, అందుకనే తనను బ్యాన్ చేయాలనుకుంటున్నాం. కానీ నేను మీ మీడియా ద్వారా నేను ఒకటే అడుగుతున్నా, రాజకీయ నాయకుడు ఎక్కడికి వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడడు. రాజకీయ నాయకుడు ప్రజలు ఓట్లేస్తేనే ఇవాళ తను రాజకీయంలోకి వచ్చింది. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దొంగలను దోషులను బయటపెట్టండి. బాధితుల పక్షాన ఎవరెవరైతే చనిపోయినరో ఈ బిడ్డల పక్షాన మాట్లాడండి. నల్గొండలో ఉన్న మంత్రులు, నల్గొండలో ఉన్న ఎమ్మెల్యేలు, దేవరకొండ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, దయచేసి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. గిరిజన సంఘాల నుంచి, మహిళా సంఘాల నుంచి, విద్యార్థి లోకం నుంచి
నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. మీ ముందు నేను మంగ్లీ గారికి ఇప్పటివరకు చెల్లెమ్మతో మాట్లాడితేనేమో బ్రహ్మాండంగా మాట్లాడింది, అన్నయ్యతోని మాట్లాడితే భియా భియా అనుకోడే భియాతి తూ వాతే కిది కొనికతో మొత్తం కాయం కరు బాయ్ తార్ తప్పుడై రతో తూ మాతి వాతే కరవస్ కాయం బాయ్ తూ తెలుగులో చెప్తా. నీ తప్పు లేకపోతే నువ్వు నాతో మాట్లాడచ్చు. చిల్లరగాలతో చిల్లర బొల్లర మాట్లాడతావు. బ్రాండ్ సంపత్ నాయక్ అంటారు. నీతి నిజాయితీ ధర్మం వదిలే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఇండస్ట్రీ నుంచి తరిమి కొడతాం. మీలాంటి వాళ్ళను వదిలేదు లేదు. జాతి పేరును వాడుకున్నావు, జాతిని అవమానించినావు, నా జాతి బిడ్డలు చచ్చిపోయేటట్టు మాట్లాడడం. అరే సన్నాసులారా ఇప్పుడు మాట్లాడండి. ఇగో ఇక్కడ ఉన్నారు కదా విక్టిమ్స్, బాధితులు, శ్మశాన చావులై ఉండి భూమిలలో పడుకున్నారు. ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడండి. తండాలకు పోదాం, మాట్లాడదాం ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో. కాబట్టి రాజకీయ నాయకులు అదేవిధంగా గవర్నమెంట్లు ఉన్న వాళ్ళకి సవినయంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, బాజాప్తగా న్యాయం కావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ మిత్రులు, తమ్ముళ్ళు.